అది తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఇలా టీవీలలో ఏం చర్చ నడుస్తుంది? ఈ రాజకీయ యుద్ధం, రాజకీయాలు నడుస్తున్నాయి, విమర్శలు నడుస్తున్నాయి అంటే రాజకీయాలలో రాజకీయ విమర్శలే ఉంటాయి. తెలంగాణ ఉద్యమం సంఘటితం కావటానికి, ఐక్యం కావటానికి, బలోపేతం కావటానికి, ముందుకు నడవటానికి కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకుంటాం. అడ్డం పడే శక్తులను పక్కకు నెడతాం, విమర్శిస్తాం, దూరం చేస్తాం. ప్రజలను మాత్రం ఐక్యంగా నిలబెట్టుకుంటాం, కార్యకర్తలను ఐక్యంగా నిలబెట్టుకుంటాం. తెలంగాణ కోసం ఉండే రాజకీయ నాయకత్వాన్ని కూడా మనం గెలిపించుకోలే. మనం కళ్ళకు రెప్పలు కదా, కంటిని కాపాడినట్టు కంటి రెప్ప వలె మేము కాపాడుకుంటాం. ఇది ఇవాళ మా ముందు ఉన్నటువంటి కర్తవ్యం. మేము చాలా స్పష్టం చేయదలుచుకున్నాం. మీరు ఉంటే మాతో ఉండండి. ఆంధ్ర పాలకులకు బోయిలుగా పల్లకీలు మోయదలుచుకుంటే, మీరు బానిస బతుకు బతకదలుచుకుంటే మేమేం చేయలేం. కోన్ రబిటాన్ని మెడల దండేసి సాగనంతో ఊరవుతల దాకా కానీ మాతో ఇంకా అయ్యేదేం లేదు. ఈ విమర్శ మేము చేయక తప్పదు. ఈ విమర్శ చేయకుంటే, ఇవాళ మనం సంఘటితం కాకుంటే, ఉద్యమాన్ని బలోపేతం చేయకుంటే ఈ చావుల నాపలేవు. ప్రమాణాలు చేయిస్తేమి, ఊరూరికి పోతేమి, గద్ద పట్టుకొని బతిల్లాడితేమి, కడుపులు తలకాయ పెడితేమి. ఇవాళ చంద్రబాబు నాయుడు తొండి ఆట ఆడితే, ఇవాళ అడ్డగోలుగా మాట్లాడితే 4 ప్రాణాలు బాయ్ తెచ్చిస్తాడా చంద్రబాబు నాయుడు? ఇవాళ అడుగుతున్నాం, తెచ్చిస్తావా ఈ 4 ప్రాణాలని చెప్పి అడుగుతున్నాం. ఈ ప్రాణాలు పోకుండా ఉండాలంటే, నిజంగా ఇవాళ యువకులు తెలంగాణను మనం కాపాడుకోవాలంటే చాలా ప్రాణత్యాగాలు చూసినాం తెలంగాణలో. ఇక చూడటం అనేది మనకి ఇష్టం లేదు. ఇష్టం లేకుండా ఉండాలంటే ఇవాళ తెలంగాణ ప్రజలను ఐక్యం చేయాలి, సంఘటితం చేయాలి. ఐక్యం చేయాలి, సంఘటితం చేయాలంటే ఎవడు అడ్డం పడుతున్నాడో వాడిని విమర్శించాలి, పక్కకు పెట్టాలి, మిగతా వాళ్ళని కలుపుకొని పోవాలి. నువ్వెవరనేది నాకు అనవసరం, నీ రంగేందనేది నాకు అనవసరం, నీ సిద్ధాంతం ఏందనేది నాకు అనవసరం. నా యుద్ధంలో నాతో ఉన్నవా లేదా అనేది ఇవాళ నాకు కావలసినటువంటి విషయం. నువ్వు చేయవలసిన పని నా అంతటా నేనుగా చేసుకుంటున్నా. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదండి. ప్రజలు ఐక్యంగా కొట్లాడటం కంటే గొప్ప విషయం ప్రజాస్వామ్యంలో ఇంకోటి ఉండదు. అంత సంఘటితంగా ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని చాటి చెప్తున్నారు. అంత గొప్పగా ప్రజాస్వామ్యాన్ని చాటి చెప్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రజా సమాజాన్ని నిజంగా ఇవాళ ఎన్ని నోళ్లతోని పొగిడినా తక్కువే. ఆ కీర్తిని ఇవాళ మనం కాపాడుకోవాలి, ఆ కీర్తిని ఇవాళ పెంచుకోవాలి, వ్యాప్తి చేయాలి. ఇవాళ తెలంగాణ యువకులకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీ పోరాటం మామూలు పోరాటం కాదు. ఎట్లనైతే సమ్మక్క సారక్క నుంచి మొదలుకుంటే, బమ్మెర పోతన నుంచి మొదలుకుంటే, కాలోజీ దాకా తిరుగుబాటే తెలంగాణ ప్రజల ఆయుధమైందో, ఆ తిరుగుబాటే మీ అడ్రస్ గా మారింది. మామూలు విషయం కాదు ఇది, మామూలు తిరుగుబాటు కాదు ఇది. ఇవాళ ఎవ్వని ఇంట్లో వాడు కూస్తున్నాడు, ఎవ్వని పని వాడు చేసుకున్నాడు, ఏం అర్థం కాలేదు. లాస్ట్ పోయి మీట నొక్కితే ఆ మీట ఏడవడ్డది కదా అంటే ఇప్పుడు కళ్ళు తెరిచి నలుగుళ్ళు తిరగలేదు, తల ఎత్తుకొని నలుగుళ్ళు తిరగలేనటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. అది ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజలకు శక్తి. మన సమాజానికి ఆ గొప్పతనం ఉన్నది. గడ్డి పువ్వు, గునుగు పువ్వుని తెచ్చి బతుకమ్మ కోసం మొక్కుతాం. ఎంత గొప్ప విషయం ఇంకెక్కడ ఉంటుందా ప్రపంచంలో? అత్యంత సామాన్యమైన వ్యక్తి అత్యంత అసాధారణమైనటువంటి పోరాటం చేసిండు. ఢిల్లీని గడగల్లాడించినటువంటి వ్యక్తి మీద మనకి ఇక్కడ ఉన్నటువంటి వీరులు కొట్లాడినంటే అదేమన్నా మామూలు కొట్లాటనా? హోటల్ కట్టి కొట్లాడినంటే మామూలు కొట్లాటనా? ఇక్కడ తయారైన ఉక్కు కోసము ఇటలీ నుంచి వచ్చి క్యూలు కట్టి నిలబడ్డదంటే ఈ ప్రజల సాహసం మామూలు సాహసమా? చరిత్ర మామూలు చరిత్రనా? ఇంత చరిత్ర కలిగినటువంటి ప్రజలు ఈ పాలకులు చేసే తుచ్చమైనటువంటి పనులకు దిగిపోతారని మనం మీరు బెంగటిల్లు. మేము చెప్పేది ఏంటంటే, మీరు బెంగటిల్లకండి. తెలంగాణ చరిత్ర పోరాటాల ద్వారా ప్రపంచ ఖ్యాతికెక్కింది. తెలంగాణకే ఇంకో పేరు పోరాటం. ఆ పోరాటం మారు పేరుగా ఉన్న ఈ తెలంగాణలో ఇక్కడ ఉన్న మేము, కింద ఉన్న మీరు, మనకు ఇప్పటికీ గట్టిగా మన వెంట నిలుస్తున్న రాజకీయ నాయకత్వము గట్టిగానే ఉన్నారు, గట్టిగానే కొట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమానికి ఎటువంటి నష్టము జరగనీయం. ప్రాణాలు అడ్డు పెట్టైనా కానీ ఈ ఉద్యమాన్ని కాపాడుకుంటాం. అందుకని యువకులకు మేము చెప్పేది ఏంటంటే, ధైర్యంగా నిలబడదాం, కొట్లాడుదాం. ఎంతటి శక్తి అయినా అడ్డం రాని తెలంగాణ సాధించుకుందాం. బలిదానాలకు మాత్రం మీరు పాల్పడకండి. మీరు బలిదానాలకు పాల్పడ్డప్పుడల్లా మా గుండెలు అవిసిపోతుంటాయి, మేము భయపడిపోతుంటాం, మేము వణికిపోతుంటాం. మాకు నిజంగా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంటది. ఈ పరిస్థితి మీరు కల్పించవద్దని కోరుతున్నాం. నిజానికి తప్పు చేసిన వానికి శిక్ష పడాలి కానీ నేరానికి న్యాయం కోసం కొట్లాడుతున్న నువ్వు శిక్ష వేసుకోవటం అనేది సమంజసం కాదు. ఎప్పుడు కూడా ప్రపంచంలో తప్పు చేసినోనికే చరిత్ర శిక్ష వేసింది. వానికి శిక్ష వేద్దాం, ఇవాళ కాకపోతే రేపు ఈ శిక్ష వేస్తాం, కానీ మనము ఆ శిక్ష వేసుకోవద్దని చెప్పి కోరుతున్నాం.
ఆ శిక్ష వేయవలసిన వాడికే వేద్దాం. వేయగలిగే శక్తి మనకుంది. ఇవాళ మనం సంఘటితంగా ఉన్నాం. మన జేఏసీలు అన్ని ఆఫీసుల్లో ఏర్పడేసరికి ఇవాళ భయం మొదలైంది. భయం మొదలై మనల్ని కూడా దాడి చేయాలని చూస్తున్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? రాజకీయాలు వద్దంటున్నాడు ఉద్యోగస్తులకు కూడా. కానీ మనం భయపడటానికి సిద్ధంగా లేం. సోమవారం రోజు సాయంత్రం అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో యుక్తంగా జేఏసీ సమావేశం పెట్టుకుంటున్న స్టీరింగ్ కమిటీ విస్తృతంగా ఆడ మాట్లాడుకుంటాం. ఖచ్చితమైన నిరసన కార్యక్రమం అనేది తీసుకుంటాం. మనకెవరిని కూడా ఈ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తప్పనిసరిగా సంఘటితంగా ఉంటాం. సంఘటితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. ఈ సంఘటిత పోరాటానికి ఇవాళ విద్యుత్ ఉద్యోగుల ఒక జేఏసీ ఒక బలమైన శక్తినిచ్చింది. ఎట్లయితే కరెంటుతోనే ప్రపంచం నడుస్తుందో ఇవాళ కరెంటే తెలంగాణ ఉద్యమానికి కూడా విపరీతమైనటువంటి శక్తినిచ్చింది. ఈ శక్తి అనన్య సామాన్యమైనది. నిజంగా ఇట్లాంటి శక్తి ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా మనం సృష్టించుకోవాలి, కాపాడుకోవాలి, విస్తృతపరచుకోవాలి. ఆ దిశగా మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ నేను ఇక్కడి దాకా వచ్చిన ఏమన్నా లోపల చిన్న చిన్న భయాలున్నా కానీ ఇవాళ ఇక్కడ మొత్తం అన్ని తేరిపోయినాయి. ఖచ్చితంగా మన చైతన్యం అనేది చాలా బలంగా ఇవాళ దేదీప్యమానంగా వెలుగుతున్నది. ఇంతకుముందు వినయ్ భాస్కర్ గారు అన్నట్టు మీ అందరికీ కూడా ఇవాళ ఈ దేదీప్యమాన చైతన్యంలో మునిగి తేలటానికి నాకు అవకాశం కల్పించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. చేసినందుకు వారికి కృతజ్ఞత అభివందనలు. సార్, మీరు తెలంగాణ ముద్దుబిడ్డగా పెట్టినందుకు ముద్దుబిడ్డగా పుట్టినందుకు యావత్ తెలంగాణ గర్వపడుతుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. ఇప్పుడు చెక్కులు పంపిణీ కార్యక్రమం మన తోడేటి నాగరాజు గారి కుటుంబ సభ్యులు వచ్చి సార్ చేతుల మీదుగా చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. దయచేసి మిత్రులారా ఒక్క హాఫ్ అన్ అవర్, ఇంతసేపు వెయిట్ చేసినాం, ఒక్క హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. పావు గంట, జస్ట్ 15 minutes. నెక్స్ట్ మల్లెపోయిన రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు వినోద. మల్లెపోయిన రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు అదే రకంగా వేదిక దగ్గర రావాల్సిన కోరుతున్నాం. హలో అటు వెళ్ళు ఇటు చూడయా. ఓ సారు ఇటు సార్ ప్లీజ్. ఏమైందమ్మా? తోగటి రాజ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు రావాలని కోరుతున్నాం. ఇప్పుడు పృథ్వీరాజు గారి తల్లి మల్లమ్మ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ గారి కుటుంబ సభ్యులు బి రజిత గారు వచ్చి చెక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భోగి రమేష్. అమ్మా నెక్స్ట్ ధరావత్ శ్రీను కుటుంబ సభ్యులు సోమ్లా పేరు. హలో. నెక్స్ట్ ధర్మసాతు హాలియా కుటుంబ సభ్యులు వచ్చి నెక్స్ట్ పెండి రంజిత్ గారి కుటుంబ సభ్యులు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రమ. నెక్స్ట్ సంఘ కవిత కుటుంబ సభ్యులు సమ్మక్క గారు. సమ్మక్క
మామనూరు సందీప్ గారి కుటుంబ సభ్యులు భిక్షపతి గారు అండి. తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వంగల రాజు గారి ఉండాలని విజ్ఞప్తి. నెక్స్ట్ బండారు శ్యామల కుటుంబ సభ్యులు పోచమ్మ గారు. నెక్స్ట్ ముస్కు కరుణాకర్ గారి కుటుంబ సభ్యులు ఎల్లయ్య గారు అంటే మీరు. సారీ తాత. నెక్స్ట్ పిట్టల సారయ్య గారి కుటుంబ సభ్యులు వైపు సువర్ణ గారు వచ్చి చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఆరేపల్లి సుష్మా పల్లి అనిత గారు వచ్చి చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ ఎరుకల సురేష్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఎరుకల సురేష్ గారి కుటుంబ సభ్యులు మోహన్ అండి. మోహన్ గారు వాళ్ళ తల్లి దేవేంద్రమ్మ ఇద్దరు వచ్చి చెక్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ పూర రమేష్ గారి కుటుంబ సభ్యులు తండ్రి రాజయ్య భార్య రజిత వచ్చి చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ పెరిమాన్ల రమణ కుటుంబ సభ్యులు వచ్చి చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సాంబయ్య గారి కుటుంబ సభ్యులు వారి సతీమణి రాధా లేదా వారి తండ్రి సాంబయ్య గారు వచ్చి చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గోలుకొండ సాంబయ్య ఏ పేరమ్మా? నెక్స్ట్ బేతాలి కొమ్రారెడ్డి పక్కన. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ కె రఘు గారు స్టీరింగ్ కమిటీ మెంబర్ను నవరవేల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వైపు వచ్చి చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ సునుగూరి సాంబారయ్య గారి కుటుంబ సభ్యులు రావాలి. కవిత గారు వచ్చి చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ బొల్లి కొమరయ్య గారి కుటుంబ సభ్యులు వారి సతీమణి పూలమ్మ గారు వచ్చి చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు రాలేదు. గారి కుటుంబ సభ్యులు వారి సతీమణి భాగ్యలక్ష్మి గారు వస్తే వచ్చి మన రఘు గారి చేతుల మీదుగా చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మ ఏడు వద్దమ్మా, మేమందరం కూడా ఈ పిల్లలు లాంటి వాళ్ళమే. అక్కడ చూడమ్మా. నెక్స్ట్ గారు వచ్చి చెక్ తీసుకోవాలని ఉండాలి. అలావత్ రాజేందర్ గారి కుటుంబ సభ్యులు బరిగెల కంటయ్య గారి వైపు సారమ్మ వచ్చి చెక్ తీసుకుంటున్నది. నెక్స్ట్ అల్లావత్ రాజేందర్ గారి కుటుంబ సభ్యులు వచ్చి చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మా ఏం పేరమ్మా?
నెక్స్ట్ భీమగాని సుధాకర్ కొడుకు పేరు ఏంటమ్మా? రాజు. రాజు మీద చనిపోయిన వాళ్ళు ఎవరు? సుధాకర్ గారి కొడుకు రాజు వచ్చి చెట్టు తీసుకుంటున్నాడు. నెక్స్ట్ బష్పాక భాస్కర్ గారి తల్లి ఉప్పలమ్మ గారు వచ్చి చెట్టు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉప్పలయ్య, బష్పాక భాస్కర్ గారు తండ్రి ఉప్పలయ్య గారు. తర్వాత వచ్చింది. నెక్స్ట్ ఇటుకల గణేష్ గారి కుటుంబ సభ్యులు రమాదేవి గారి వారి తల్లి రమాదేవి గారు కానీ తండ్రి రవీందర్ గారు కానీ వస్తే చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ పాతిరాజు కుటుంబ సభ్యులు పి కమలమ్మ గారు, పాతి రవి కుటుంబ సభ్యులు కమలమ్మ గారు వారి తల్లి కమలమ్మ గారు వచ్చి చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ అవర్ కన్వీనర్ ఎండి యూనస్ గారు చెక్ ది అమరవీరుల కుటుంబం. సంగినేని శంకర్ గారి కుటుంబ సభ్యులు వారి సత్యమణి రజిత రాలేదండి. నెక్స్ట్ వెలుదాని సుమన్ గారి కుటుంబ సభ్యులు మదన్ సుగుణ. థ్యాంక్ యూ అమ్మా. మన మిర్యాల్కర్ సునీల్ కుమార్ వారు రిపోర్టర్ చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ కడవెండి రాజు కుటుంబ సభ్యులు వచ్చి మన ఆర్ ప్రభాకర్ రావు గారి చేతుల మీదుగా చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభాకర్ రావు గారు, మీ పేరమ్మా? మీ పేరు? జరగండి అండి, పట్టుకోండి సార్. ఏదుల ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులు రావాలని కోరుతా ఉన్నాం. ఐ రిక్వెస్ట్ జీవి స్వామి. నెక్స్ట్ మన భూమ ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులు వచ్చి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ప్లీజ్. రాజశేఖర్ శంకర్ కుమరయ్య. నెక్స్ట్ మల్హల్ రావు కుటుంబ సభ్యులు కానీ లేకుంటే వాళ్ళ మిత్రుడు పాషా గారు కానీ ఎవరైనా వస్తే మన జితేందర్ గారి చేతుల మీదుగా చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మల్హల్ రావు ఎక్కడన్నా మీది? మధ్య కుమరయ్య. నెక్స్ట్ సవేరా కుటుంబ సభ్యులు యాకూబి వాళ్ళ మదర్ వచ్చి మన కిరణ్. నెక్స్ట్ కొత్తూరు రాజు కుటుంబ సభ్యులు వాళ్ళ మదర్ భాగ్యమ్మ గారు వచ్చి అన్న చెరుకూరి ఆంజనేయులు గారి సతీమణి సుజాత గారికి మన రవణ చెక్ అందజేస్తా ఉన్నాడు. నెక్స్ట్
మీరాల సదానందం గారి కుటుంబ సభ్యులు వారి సతీమణి సుజాత గారిని రావాలని కోరుతా ఉన్నాం. వారికి జాన్సన్ గారు ఎక్కడున్నావు రావాలని కోరుతా ఉన్నాం. ఎన్ రాజేందర్ గారు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజేందర్ గారు నెక్స్ట్ తాళ్ళపల్లి బాలరాజు గారి కుటుంబ సభ్యులు బాలరాజు గారి కుటుంబ సభ్యులు రావాలని కోరుతున్నాం. వారికి రౌతు రమేష్ కుమార్ గారు చెక్ ప్రజెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం పేరమ్మా? మన జాన్సన్ గారు వచ్చారండి. కేవి జాన్సన్ గారు ఎక్కడున్న తొందరగా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన అంత తెర వెనుక ఉండి పనిచేస్తుంటాడు. కుటుంబ సభ్యులు కేతమ్మ గారు వచ్చి చెక్ తీసుకోవాలని, మన చంద్రయ్య గారి చేతుల మీదుగా చెక్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ దామర తిరుపతి కుటుంబ సభ్యులు బహుశా రానట్టుంది, మొన్ననే చనిపోయిండు, వారికి తర్వాత ఇస్తాం. తర్వాత తీగల హరిప్రసాద్ గారి కుటుంబ సభ్యులు వస్తే, తీగల హరిప్రసాద్ గారి కుటుంబ సభ్యులు అమ్మ ఏం పేరమ్మా? సుశీల. వారికి మన శంకర్ ట్రెజరర్ గారిని చెక్ అందియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మ తీసుకో. నెక్స్ట్ సంతోష్ గారి కుటుంబ సభ్యులు రానట్టుంది. బచ్చనపేటలో అమరుడైన సంతోష్ కుటుంబ సభ్యులు. నెక్స్ట్ ఈ మధుకర్ గారి కుటుంబ సభ్యులు వచ్చినట్టయితే వారికి మన కరీంనగర్ జిల్లా నుంచి తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం మహేందర్ గారు ఉన్నారా?